నమస్తే అండి, కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూసేటప్పుడు ఈ రోజు మనం ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గము రాచర్ల మండలము అనువలపల్లి గ్రామంకి వచ్చినామండి. రైతు వెంకటరమణ వచ్చి 3.5 ఎకరాల పత్తి సాగు విస్తీర్ణం చేస్తున్నాండి. ఇప్పుడున్న ఈ ఏరియా గిద్దలూరు ఏరియా వాతావరణం, ప్రకాశం జిల్లా వాతావరణంలో అసలు వాన లేకపోవడం వల్ల చాలా ఎక్కువ తామర పురుగు కానీ నల్లి కానీ ఎక్కువ అటాక్ అయిపోయి ఫీల్డ్ అంతా బాగా ఇబ్బంది పెడుతుందండి. రైతు ఏ విధంగా సాగు చేస్తుండు, దాంట్లో ఏ విధంగా పోగొట్టుకున్నాడు రైతునాడు తెలుసుకుందామండి. మొత్తం తోట వయసు వచ్చేసి 60 రోజుల పంట. 60 రోజుల పంట ఇంత ఎదగడానికి కారణం రైతు వెంకటరమణ అడిగి తెలుసుకుందామండి. నమస్తే వెంకటరమణ గారు. రామ వెంకటరమణ, అనంపల్లి గ్రామం, రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా. నేను పత్తి 3 ఎకరాల 50 సెంట్లు వేసాను. 2 నెలలు అయింది పంట వేసి. పంట వేసిన తర్వాత 20 రోజులకు దోమ, పేనుబంక, పిండి నల్లి బాగా అన్ని బాగా ఉన్నాయి. అంటే మొక్క ఇప్పుడు ఎన్ని రోజులు అయింది పంట పెట్టి? 6 నెలలు, 60 రోజులు అయింది. 60 రోజులు అయింది. ఓకే ఓకే. మీరు 60 రోజులు అయింది కదా, ఎప్పుడు కొట్టినారు మందు? ఎప్పుడు కొట్టినారు? ఎన్నిసార్లు కొట్టారు దీనికి మందు? ఇప్పుడు సరే, మొత్తం వల్ల 60 రోజులకు ఒక్కసారి మందు కొట్టారు అంతే. అంటే పెట్టి 60 రోజులు అయింది. ఏ టైంలో కొట్టినారు మందులు? ఇప్పటికి 20 రోజులు అయింది. 20 రోజులు మంది అయింది. అంటే ముందు 40 రోజులు కొట్టినా? 40 రోజులు. అప్పుడు ఏమేమి ఉన్నది తోటకు? పేనుబంక బాగా, తెల్లదోమ, పచ్చదోమ, పిండి నల్లి, ఆకు కొద్దిగా ముడుచుకుపోవడం. ఇవి చూసి ఈ కొమ్మ తీసుకుపోయి షాప్ దగ్గరికి పోయినా. ఏ షాప్? గిద్దలూరు షాప్ లో. మణికంఠ షాపా? ఓకే. అక్కడ తీసుకుపోతే అతను ఏమి ఇచ్చినాడు? అద్వైత చైన్ బూస్ట్. ఓకే ఓకే. ఈ అద్వైత దేనికి? తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక మొత్తానికి పోయింది కొట్టడం వల్ల? ఖచ్చితంగా పోయింది. 4వ రోజుకే పోయింది. 4వ రోజు మొత్తం క్లియర్ అయిపోయింది. ఓకే. ఎన్ని తెచ్చుకున్నావు? అంటే ఎకరానికి ఒకటి ఎట్లా కొట్టినవి? ఎకరానికి ఒకటి తెచ్చుకున్నావు. ఎకరానికి 3 తెచ్చుకొని 3.5 ఎకరాలకు కొట్టేసినావు. షేన్ బూస్ట్ కూడా ఎదుగుదల కోసం. ఎదుగుదల కోసం ఇది కూడా కొట్టినావా? సైడ్ బాగా పనిచేసాను. ఓకే ఓకే. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి. కనీసం అంటే ఈ లెవెల్లో ఉన్నది. కింద ఉన్నదా? చాలా కింద ఉన్నదా? ఓకే. స్ప్రే చేసేటప్పుడు. ఓకే. ఇప్పుడు ఇది మంచిగా వచ్చిందా? ఇప్పుడు 40 రోజులకు కొట్టావు కదా ఇది. 40 రోజులకు కొట్టక ముందు తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పేనుబంక, త్రిప్స్, మైట్స్ అన్ని ఉన్నాయి అన్నావు. కొట్టిన తర్వాత ఎన్ని రోజులు గమనించినావు నువ్వు పోయిందని? 4వ రోజుకే. 4వ రోజు చూసినావా? చూసిన. కంపల్సరీ పోయింది మొత్తం టోటల్ గా అన్ని పోయింది. ఎదుగుదల కూడా మంచిగా వచ్చిందా? ఓకే. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయి. ఓకే ఓకే ఓకే. అగ్రిషన్ కంపెనీ వాళ్ళు అద్వైత వచ్చేసి ఒక 250 ml ఒక ఎకరానికి కొట్టినావు. ఒక ఎకరానికి కొట్టడం వల్ల మొత్తం పోయినాయి. ఓకే. ఇప్పుడు ఇంతవరకు ఇంకా కొట్టలేము మందు. అంటే మొత్తం టోటల్ గా 60 రోజుల పంటకు ఒక్కసారి కొట్టినావు. మీరు ఇప్పుడు దేనికి 60 రోజులలో ఒకటేసారి ఎందుకు మందు కొట్టినారు? వర్షం లేక. మీకు వర్షాలు లేవు. వర్షం లేవడం వల్ల అప్పుడు ఒక్కసారి పడ్డది. ఒక్కసారి కొట్టడం వల్ల ఒకసారి దీన్ని కొట్టినావు. అంటే మామూలుగా ఇప్పుడు 60 రోజుల కంటే కనీసం ఒక 3 సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది. 3 స్ప్రాలు చేసినా మేము మొత్తం ఇప్పుడు గిద్దలూరు ఏరియాలో ప్రకాశం జిల్లా తిరుగుతున్నాము. మొత్తం మొక్క డొప్ప అయిపోయింది. ఆకు మొత్తము అయిపోయి చాలా అటాక్ ఉంది. ప్లస్ ఎంత మందు కొట్టినా రికవర్ అవుతలేదు. అయినా నువ్వు ఒకటేసారి మందు కొట్టినావు అద్వైత. ఇది కాపాడింది అంటారా మీ తోటని? కాపాడింది, కంపల్సరీ. అవునవునవును. ఇంత ముందుకు అంటే బాగా చూస్తున్నాం, తోటలు అంతా ముడతపడిపోయింది. రావడం చాలా బాగా మంచిగా వచ్చింది. రిజల్ట్ బాగుంది. నీకు ఎదుగుదల కూడా బాగా వచ్చింది అన్నట్టు. ఇదే అండి మొత్తము. రైతు వచ్చేసి వెంకటరమణ 3.5 ఎకరాలకు అద్వైత అగ్రిషన్ కంపెనీ వారి అద్వైత నూనె మందు అండి. ఇది నూనె మందులు కొట్టడం వల్ల రైతు 40 రోజులకు కొట్టడం వల్ల మంచి తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పేనుబంక, త్రిప్స్, మైట్స్ అన్ని పోయి ఎదుగుదల బాగా వచ్చింది. దాంతోపాటు చైన్ బూస్ట్ అని న్యూట్రియన్స్ సంబంధించిన మందు అగ్రిషన్ కంపెనీ. ఇది కూడా అగ్రిషన్ కంపెనీ అండి. ఈ 2 కొట్టడం వల్ల రైతు మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పినండి. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు ఏమైందంటే వానలు లేక మందు కొట్టట్లేదు రైతులు. అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఏరియాలో కొట్టకపోవడం వల్ల ఆల్రెడీ తామర పురుగు, నల్లి వచ్చి బాగా ఆకు కింద పడి అటాక్ అయిపోయి మొత్తము గిడసబారిపోతుంది. మొక్క హైట్ ఉన్న మొక్క కూడా కింద పడిపోతుంది. అయినా కూడా రైతు ఒకసారి అద్వైత వాన లేకున్నా కూడా అద్వైత బాగా పనిచేస్తుందని రైతు చెప్పడం జరుగుతుందని. దాంతోపాటు షేన్ బూస్ట్ కూడా కొట్టిండండి. దానివల్ల సైడ్ బ్రాంచెస్, ఫ్లవరింగ్ బాగా వచ్చిందండి. కాయ కూడా చాలా బాగా పట్టింది. మొక్కకి ఎదుగుదల కూడా బాగా వచ్చిందండి. ఇంత వాన లేకున్నా కూడా. ఇప్పుడు 2వ డోసు మనకు నందక గానీ, విఖ్యాత్ గానీ కొట్టడం జరుగుతుందండి రైతు.